డాక్టర్ గారు, ఆ రిపోర్ట్స్ ఎవరివి? రాజేష్ అని మొన్న ఒకతను వచ్చాడు. రాజేష్? కుర్రవాడు చూస్తే చాలా హుషారుగా పూలరంగల్లా ఉన్నాడు. నేను కూడా అనుకోలేదు కేసు అంత సీరియస్ అని. కానీ వాళ్ళ స్పెషలిస్ట్ రిపోర్ట్ చూస్తే క్యాన్సర్ అని తేలింది. క్యాన్సరా? అవును, లంగ్ క్యాన్సర్. ఐ థింక్ 5-6 మాసాల కంటే ఎక్కువ బ్రతకడనుకుంటాను. డాక్టర్, ఏమిటి? ఏం లేదు. శాస్త్రి గారు, శాస్త్రి గారు. ఎవరు? తలుపు తీయండి. ఏంటి బాబు ఇంత రాత్రి పూట వచ్చారు? మీతో అర్జెంట్ పని నుండి వచ్చాను. మీరు ముహూర్తం పెట్టారే, ఆ ముహూర్తానికి పెళ్లి చేయలేనండి. అదేంటి బాబు? ఏం లేదు, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. సత్యమూర్తి గారు వెంటనే ముహూర్తం పెడితే తప్ప పెళ్లికి ఒప్పుకున్నారు. కాదని లేక ఒప్పుకున్నాను. తీరా ఒప్పుకున్నాకేమైంది? శాస్త్రి గారు, నా స్థితి వాళ్లతో తొగగలిగింది కాదు. వాళ్ళకున్నది ఒక్కడే కొడుకు. వాళ్ళ అంతస్తుకు తగినట్టు పెళ్లి చేయమంటున్నారు. చేయలేను అంటే ఖాయం చేసిన పెళ్లి కాదంటారేమోనని భయం. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? ముహూర్తం వాయిదా వేయించండి. ముహూర్తం వాయిదా వేయడమా? అవును. అమ్మో! శాస్త్రి గారు, పెద్దవారు కనుక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కాదంటే నేను ఆత్మహత్య చేసుకోవాలి. అదేంటి బాబు, శుభలేఖలు వేయించారు, అందరికి తెలియపరిచారు. పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. ఈ సంబంధం వద్దనడం లేదుగా. కాస్త గడువు కావాలి. ఓ 6 నెలలు వాయిదా వేయించండి. అప్పటికి సమస్యలన్నీ పూర్తయిపోతాయి. బాబు! శాస్త్రి గారు, మాట్లాడకండి. మీరు సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతారు, ఎలా చెబుతారు, ఈ ముహూర్తం వాయిదా పడేటట్లు చూడండి. దట్స్ ఆల్. అయ్యా, మీ అబ్బాయి గారి వివాహ ముహూర్త నిర్ణయం విషయంలో ఓ చిన్న పొరపాటు జరిగిపోయింది. ఏమిటి? అప్పుడు పాత పంచాంగం చూసి ముహూర్తం పెట్టాను. తీరా ఈ సంవత్సరం పంచాంగం చూద్దును కదా, అది పరమ దుర్ముహూర్తం అయింది. ఎంతటి దుర్ముహూర్తం అంటే పాపం పెళ్ళైన 3 నెలల్లోనే ఆ అమ్మాయి పసుపు కుంకుమలు కోల్పోతుంది. శాస్త్రి గారు, అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? అందుకే జరిగిన పొరపాటుకు క్షమాపణ వేడుకుందామని వచ్చాను. అరుగో శాస్త్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. అవునమ్మా, ఈ విషయం మీతో విన్నవించుకున్నాను. అయ్యగారితో కూడా విన్నవించుకుందామని వచ్చాను. మేము అందుకే వచ్చాం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? చేయటానికి ఏముంది, ముహూర్తం వాయిదా వేయాలంటున్నారు. శుభలేఖలు వేయించేశాం, అందరికీ పంచిపెట్టాం. అమ్మా, మీరు శుభలేఖలు ఇచ్చిన ప్రతి గడపకి వెళ్ళి చేసిన తప్పుకు చంపలేసుకొని నేను క్షమాపణ వేడుకుంటాను, సరేనా? మీరు పెళ్లి చేసేది వాళ్ళు 10 కాలాల పాటు సుఖంగా కాపురం చేయాలనే కదా. 100 ఏళ్ల జీవితం వ్యవధి 3 మాసాల్లో అయిపోతే ఎలా చెప్పండి? అది సరేనయ్యా, ఈసారైనా సరిగ్గా చూసి మంచి ముహూర్తం పెట్టండి. పెట్టానమ్మా, 6 మాసాల్లో అమోఘమైన ముహూర్తం ఉంది. ఏం బాబు? ఓకే ఓకే. అమ్మా, పెళ్లి వాయిదా వేశారట ఎందుకు? ముహూర్తంలో తేడా వచ్చిందట, మళ్ళీ మంచి ముహూర్తం చూసి పెడతామన్నారు. ఓహో. దేవి. హలో రాజేష్, మంచిగా జరిగిందో చెడుగు జరిగిందో అనుకున్న ముహూర్తం వాయిదా పడింది. ఇప్పటికే 4 రకాలుగా అనుకుంటున్నారు. రేపు ఏది ఎటు జరిగినా ఇది ఆడపిల్ల ఇల్లు. నువ్వు రావడం పోవడం దానికి మంచిది కాదు, నీకు మంచిది కాదు. ఓహో, ఐఎమ్ సారీ చక్రి, ఐఎమ్ వెరీ సారీ. నేను ఎంతసేపు నా సైడ్ నుంచే ఆలోచించాను. జస్ట్ 1 వే ట్రాఫిక్. ఆయనిచ్చే ఉత్తరం తీసుకురా, అన్నయ్యకి తెలియనీకే. దేవి, ఏదో అనుమానంగా ఉందని అర్జెంటుగా మాట్లాడాలని అన్నావు, దేని గురించి? ఏం లేదు, మన పెళ్లి వాయిదా వేశారు కదా, ఆ కారణం నిజం అనిపించడం లేదు. ఏ? నా అనుమానం అంతా మా అన్నయ్య మీదే. మొదటి నుంచి అతనికి మన పెళ్లి అంటే ఇష్టం లేదు కదా. ఏదో ఒక వంక పెట్టి ప్రస్తుతానికి మన పెళ్లి వాయిదా వేశాడు అనుకుంటాను. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదు, అక్క లేదు. అక్క? అక్కేంట్రా?
ఏంట్రా బావా బావా బావెవడరా రే బావెవడరా చెప్తాను అక్కడ అక్క సరే పంతులు గారి దగ్గరికి వెళ్ళి కారణం అడుగుతాను. ఏమి ఏమే ఎక్కడా కలుసుకోవడానికి వీల్లేదని తెగించి రోడ్డు మీద పడి పార్కులో కలుసుకుంటావా? పద అన్నయ్య పద. రాజేష్, ఆమెను నువ్వు నిజంగా ప్రేమిస్తుంటే, ఆమెను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇకెప్పుడు ఆమెను కలుసుకోవడానికి ప్రయత్నించుకో. శాస్త్రి గారు, శాస్త్రి గారు. ఎవరు? ఓ మీరా బాబు, కూర్చోండి. పర్వాలేదులేండి. మా పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరేనా? అవును బాబు. ఏ? పెట్టిన ముహూర్తం ఎందుకు మార్చారు? అప్పుడు ఆ ముహూర్తంలో ఏదో కొంచెం గొడవ వచ్చి. ముహూర్తంలో గొడవలు వచ్చాయా? ఎవరైనా వచ్చి గొడవలు చేశారా? అబ్బే, గొడవ ఎందుకు చేస్తారు? శాస్త్రి గారు, నాకంతా తెలుసు. ఈ ముహూర్తం కావాలనే మార్చారు. ఆ పిల్లకు వేరే సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నారు. దానికి కొంత మీకు సంభావన ముట్ట చెప్పారు. చచ్చా, వెధవ డబ్బు కోసం అలాంటి అప్రాచ్య పనులు నేను ఎప్పుడు చేయలేదు, చేయబోను కూడానండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాయిదా ఇవ్వమన్నారు అంతే. ఎవరు ఎవరు వాళ్ళ అన్నయ్యగా? ఎందుకు వాయిదా వేయమన్నారు? అది నాకు తెలియదు. చేతిలో డబ్బు లేదు, అందుకు టైం కావాలి, ఇప్పుడు ఈ పెళ్లి చేయలేను, వాయిదా వేయాలని రిక్వెస్ట్ చేశారు. కాకపోతే తనటానికి కూడా సిద్ధపడ్డారు, మరి అందుకని. ఓకే. The prince came out of darkness on a white horse and entering the fort secretly to meet his lover said, ఏమిటి అక్క 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 రెడీ? దేవి, నువ్వు చెప్పింది కరెక్టే. నేను వెళ్ళి పంతులు గారిని అడిగాను. మీ అన్నయ్య కావాలని ఈ పెళ్లి వాయిదా వేయించంట. దేనికట? ఏమో, బహుశా ఇష్టం లేదేమో. మరి ముహూర్తం మంచిదేనా? ముహూర్తం చాలా మంచిదంట, పంతులు గారు చెప్పారు. దేవి, ఎవరేమనుకున్నా సరే ఈ మంచి ముహూర్తానికి మన పెళ్లి జరిగిపోవాలి. రాజేష్, అవును దేవి, నువ్వు గుడికి వచ్చేసాయి, నేను పంతులు గారిని తీసుకొస్తాను. కదా. హలో, డాక్టర్ గారు లేరండి? లేరండి. ఏమండి? ఏం లేదండి, ఈ మధ్య నోటి వెంట రక్తం పడింది. డాక్టర్ గారి దగ్గరికి వస్తే మందు ఇచ్చారు, మళ్ళీ రక్తం పడింది, అందుకని. అవును, మీ పేరు రాజేష్ కదా? అవునండి, గ్లాడ్ టు సీ యూ. ఐఎమ్ సారీ. ఏంటి? ఈ ప్రపంచంలో అన్నిటికీ మందులు కనిపెడుతున్నారండి, కానీ క్యాన్సర్కి మందు కనిపెట్టలేకపోతున్నారు. యా, యు ఆర్ రైట్. మీ క్యాన్సర్ అని తెలియగానే డాక్టర్ గారు చాలా ఫీల్ అయ్యారు. క్యాన్సరా?
మిమ్మల్ని. రాజేష్ గారు ఉన్నారా? లేడమ్మా. మీరెవరు? సత్యమూర్తిని. మీరు? నమస్తే అంకుల్, నేను దేవిని. ఆయన ఉన్నారా? లేడమ్మా, రాత్రి ఊరికెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ అని వెళ్ళాడు. నీతో చెప్పలేదా? రోజు వాడు ఇలాగే ఫ్రెండ్స్ తో తాగి ఎక్కడెక్కడో తిరగడం చూస్తుంది. తెలిసి నీ గొంతు కూర్చున్నానేమని భయంగా ఉందమ్మా. ఉంటానమ్మా. అన్నయ్య, నిజం చెప్పు, పెళ్లి ముహూర్తం ఎందుకు వాయిదా వేశావు? ఆ ముహూర్తానికి మీ ఇద్దరి జాతకాలు కలవక. జాతకాలు కలవక? అతను నీకు నచ్చక? దేవి, నిజం చెప్పు అన్నయ్య, అతనంటే మొదటి నుంచి నీకు ఇష్టం లేదు కదూ? నిజమేనమ్మా, మొదట లేని మాట నిజమే. కానీ నువ్వు ఇష్టపడిన తర్వాత నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు. అమ్మా నాన్న ఎలా ఉంటారో, వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియకపోయినా నాకు తెలుసు. అందుకే నేను బ్రతికినంతకాలం నీకే కష్టం కలగకూడదని, నీకే లోటు రాకూడదని నా ప్రయత్నం. నువ్వు ఒక ఇంటి దానివి, సుఖంగా కాపురం చేసుకునేంత వరకు నేను పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. అలాంటిది నీకు పెళ్లి కాకూడదని, నువ్వు సుఖంగా ఉండకూడదని ఎలా అనుకుంటానమ్మా? అయితే అతని మీద నీకేదైనా అనుమానం ఉందా? ఎక్కడెక్కడో ఏదేదో వింటున్నావు. అవన్నీ నిజమో అవునో కాదో. హలో, అవును. రాజు, రాజు, ఏమ్మా? ప్రసాదు నిద్ర మాత్రం మింగాడట్రా, చాలా సీరియస్ గా ఉందట. ఎక్కడున్నాడు? ఏమిట్రా ఇది? నువ్వెంతో ధైర్యవంతుడు అనుకున్నాను, ఇంత పెరిగివాడివా? నేను మనిషినే కదరా. అసలు ఎందుకు చచ్చిపోవాలనుకున్నావురా? ఆ విషయం నాకంటే నీకే ఎక్కువ తెలుసు. దేవి గురించేగా? అవును, నేను క్యాంపు నుంచి తిరిగి వచ్చేసరికి ఎదురుగా ఇన్విటేషన్ కనిపించింది. సరిగ్గా ఆ రోజే ముహూర్తం. ఇన్విటేషన్లో దేవి పేరు పక్కన నా పేరు ఉండటానికి బదులు మరొకరి పేరు ఉండేసరికి నేను తట్టుకోలేకపోయాను. పైగా అతను నా ఫ్రెండు, నాకు కావలసినవాడు. దేవి ఇష్టపడకపోతే మీరు ఈ పెళ్లి ఖాయం చేసుండేవారు కాదని నాకు తెలుసు. దేవి ఇష్టపడింది అంటే నా మీద ఇష్టం లేనట్టేగా. దేవికి ఇష్టం లేనప్పుడు, దేవిని తప్ప మరి ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదని నేను అనుకున్నప్పుడు బ్రతికే మాత్రం ప్రయోజనం ఏముందిరా? అయినా పెళ్లి వాయిదా పడింది. వాయిదా పడిందా? ఎందుకని? ఇద్దరి జాతకాలు కలవక. మరి శుభలేఖలు కూడా పంచిపెట్టారుగా. పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి, ఇక శుభలేఖలు పంచితే మాత్రమే. ఒరే ప్రసాద్, ఒకవేళ భగవంతుడు మీ ఇద్దరికి రాసి పెట్టాడేమో, అందుకే జరగాల్సిన ఆ పెళ్లి ఆగిపోయిందేమో. అందుకే నువ్వు బతికావేమో. ఏమిట్రా అర్జెంట్గా రమ్మన్నావు? ఏం మాట్లాడో? మీరు సాయం చేయాలరా నాకు. ఏమిట్రా అది? చెప్పరా. దేవి దగ్గరికి వెళ్ళి ఓకే, వెళ్ళి అబద్ధం చెప్పాలి. అబద్ధమా? ఎస్, చెప్పేస్తాం. ఏమని చెప్పాలి? నేను ఆడపిల్లలతో తిరుగుతున్నానని,
రాత్రింబగళ్ళు తాగి చెడిపోతున్నాను. రాజేష్, ఏమిట్రా ఇది? చెప్పానుగా అబద్ధమని. ఎందుకు చెప్పాలరా? ఆమె కోసం ఈ అవస్థలు పడి ఆమెను అర్థం చేసుకుని పెళ్లి ఖాయమై అందరూ సంతోషంగా ఉన్న సమయంలో సంతోషంగా ఉండగానే ఇది జరగాలి, లేకపోతే అందరి సంతోషాలు చెల్లా చెదరైపోతాయి. ఎందుకని? దయచేసి వివరాలు అడగొద్దు. ఈ పెళ్లి జరగకూడదు అంతే. రాజు, నువ్వేం చేయమన్నా చేస్తావురా, కానీ ఈ పెళ్లి మాత్రం మేము చెడగొట్టలేము. హోరే, ఆ రోజు మీరందరూ ఒక మాట అన్నారు, గుర్తుందా? 10 మంది ఒక నిజాన్ని అబద్ధం చేయగలరు, అబద్ధాన్ని కూడా నిజం చేయగలరు అని. అందుకే మీరందరూ కలిసి ఈ ఒక్క అబద్ధాన్ని నిజం చేయండి. రాజు, ఆ రోజేదో సరదాగా అన్నావురా, కావాలంటే మళ్ళీ అబద్ధం ఆడతాం ఒక మంచి పని చేయడానికి. ఇది కూడా మంచి పనిరా. ఈ పెళ్లి గాని జరిగితే ఆమె విధవైపోతుంది. రాజు, 100 అబద్ధాలాడైనా పెళ్లి చేయమన్నారు, 1000 అబద్ధాలాడైనా ఒక కాపురం నిలబెట్టమన్నారు. ఈ ఒక్క అబద్ధం ఆడితే చాలు, ఒక అమ్మాయి జీవితమే నిలబడుతుంది. రాజు, అసలు ఏమైందిరా? ఒరే, ఇంతకంటే వివరాలు నన్ను ఏమీ అడగొద్దురా. స్నేహితుడిగా నేను మీ మధ్య సంతోషంగా ఉండాలన్నా, ఒక ఆడపిల్ల పసుపు కుంకుమలు కాపాడాలన్నా మీరు సాయం చేయాలి, తప్పదు. రాజేష్ మారాడని మేమంతా చాలా సంతోషపడ్డాం. వాణ్ణి మా చెల్లెలు అంటే నువ్వు పెళ్లి చేసుకుంటావని మరీ హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ వాడి ధోరణి మళ్ళీ మామూలు అయిపోయింది. మామూలంటే మామూలు. అదేనండి, వాడికి చాలా మంది పాత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ పిల్లల్ని వాడు వదులుకోలేకపోతున్నాడు. వాళ్ళతో పాటే తాగటం తిరగటం. ఎరా 24 hours అమ్మా. అయితే ఏం చేయమంటారో చెప్పండి. ఏం లేదు చెల్లమ్మ, ఎందుకు వాయిదా పడిందో ఈ పెళ్లి వాయిదా పడింది. మళ్ళీ ముహూర్తం పెట్టేలోగా ఇంకొకసారి ఆలోచించుకోవడం మంచిదేమో. ఏరా? ఇది చెప్పడానికే వచ్చారా? చలమ్మ, నువ్వు మాకు కావాల్సిన దానివి, మేము నీకు కావాల్సిన వాళ్ళం. కావలసిన వాళ్ళకి తెలిసిన విషయం చెప్పడం ధర్మం కదా. కావలసిన వాళ్ళ? మీరెవరికి కావలసిన వాళ్ళు? ముందు ఆయన తెలుసా నేను తెలుసా? ఆయన తెలిసాకేగా నేను తెలుసు. అటువంటిది ఆయన గురించి చెడు చెప్పడానికి నా దగ్గరికే వచ్చారా? మీరు నిజంగా స్నేహితులైతే, స్నేహితుడు నిజంగా చెడిపోతుంటే అతనితోనే మాట్లాడాలి, అతనితోనే వాదించాలి, అతన్ని మార్చడానికి ప్రయత్నించాలి. స్నేహితుడు గొప్పని బయట, స్నేహితుడు చెడుని లోపల ఉంచగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. మీ ప్లాన్ ఏమిటో నాకు అర్థమైంది. ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. హలో, నేనమ్మా, రాజు నాన్నని మాట్లాడుతున్నాను. ఏమిటి అంకుల్? చూడమ్మా, ఇప్పటికే నువ్వు మా వాడి గురించి చాలా వినుంటావు. అవన్నీ అబద్ధాలని చెప్పి నిన్ను మోసం చేయలేను. ఎక్కడున్నారు అంకుల్? వాడి స్థితి చెయ్యి దాటిపోయింది. ఏ క్లబ్లో చూసినా వాడేనట, ఏ పార్టీలో చూసినా వాడేనట, ఏ పిల్లతో చూసినా వాడేనట. ఈ స్థితిలో వాడిని పెళ్లి చేసుకోమని నిన్ను అడగను. నువ్వు చేసుకుంటే నేను కాదన్ను. తండ్రిగా ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నాను. నేను విన్నది తెలుసుకున్నది మాత్రం నిజం. నేనే కళ్ళారా చూశాను. నువ్వు ఒక నిర్ణయం తీసుకునే ముందు నువ్వు కూడా కళ్ళారా చూస్తే మంచిదని నా అభిప్రాయం. మాట్లాడింది దేవితోనేనా? నిన్నే. జీవితాలతో ఆడుకుంటున్నావా? లేదు డాడీ, అలా ఆడకూడదని ఈ నాటకం ఆడుతున్నాను. అంటే దేవికి నా మీద మనసు లేదు. ప్రసాద్ ఆమెను ప్రేమించాడు. ఆమె అన్నయ్యకి కూడా మొదటి నుంచి ప్రసాద్కి చేయాలనే అభిప్రాయం. దేవికి కూడా ప్రసాద్ అంటే ఇష్టం. మరి పెళ్లికెందుకు ఒప్పుకుంది? ఒప్పుకుందని నేను అనుకున్నాను, కానీ వాళ్ళ ముసలమ్మ బలవంతంగా ఒప్పించిందట. మా పెళ్లి ఖాయమైందని తెలియగానే ప్రసాద్ ఆత్మహత్య చేసుకోబోయాడు.
నిజంగా ఈ పెళ్ళే జరిగితే అతను చనిపోతాడు. దేవి కూడా నాతో సుఖంగా కాపురం చేయలేదు. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి. అందుకే ఈ పెళ్లి జరగకూడదని నిర్ణయించుకున్నాను. డాడీ, దేవి వచ్చింది. ఈ నాటకం మాత్రం ఆమెకు తెలియకూడదు. ప్రసాద్ బ్రతకాలంటే ఈ నాటకంలో నువ్వు కూడా పాల్పంచుకోవాలి. ప్లీజ్. అంకుల్, ఇందాక ఫోన్ చేసింది మీరేనా? అదే ఇందాక ఫోన్లో మాట్లాడింది మీరేనా అని. నేనేనమ్మా. ఏం లేదు, గొంతు మారినట్టు అనిపిస్తేను. కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కదమ్మా. ఏమిటి అంకుల్, ఎందుకు బాధపడుతున్నారు? బిడ్డలు పుట్టకపోతే తల్లి ఏడుస్తుంది. పుట్టిన బిడ్డలు పనికి రాకుండా పోతే తండ్రి ఏడుస్తాడు. పుట్టినా పుట్టకపోయినా తల్లిదండ్రులకు ఏడుపు తప్పదు కదమ్మా. నో అంకుల్, మంచివాడు చెడిపోవటం చాలా సులభం. కానీ చెడి మంచిగా మారినవాడు చచ్చేంత వరకు మంచిగానే మిగిలిపోతాడు. అది నా నమ్మకం. రాజా మొదట్లో ఎలా తిరిగినా ఇప్పుడు మంచిగానే ఉంటాడని. మంచిగా ఉంటే ఎందుకమ్మా ఈ వేషాలు? ఎందుకు ఈ నాటకాలు? ఎందుకు ఈ తిరుగుడు? అదే నాకు అంతు పట్టడం లేదు. ఎక్కడెక్కడో ఏవో విన్నా, అవన్నీ నమ్మలేదు. చివరికి ఇప్పుడు మీరు చెప్పినా నమ్మలేకపోతున్నాను. నిన్నటిదాకా నేను అంతే కదమ్మా. కళ్ళారా చూశాను, నమ్మాను. కావాలంటే నువ్వు కళ్ళారా చూడు. చేయగలిగితే వాణ్ణి మనిషించే. అలాగే అంకల్. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. కన్నులు పొడిచిన చీకటిలో తారే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో, తీరం చేరని పడవల్లో, వస్తానని నేను వస్తానని, వస్తానని నేను వస్తానని, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, ఎదురు చూసిన సారిక అభిసారిక. సారీ. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. జీవితమన్నది 3 నాళ్ళని, యౌవనమన్నది తిరిగి రానిదని, ప్రేమన్నది ఒక నటనమని, నీకంటూ ఎవరున్నారని, ఉన్నారని ఎవరున్నారని, ఉన్నానని నేను ఉన్నానని,
ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, సుఖము పోసిన మేనక అభినయ మేనక. సారీ వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. రండి డాక్టర్ గారు. రండి. ఇతర ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఈయన మీకు తెలుసా? ఎవరో తెలియదు, కానీ పేషెంట్గా మాత్రం తెలుసు. పేషెంట్ గానా? అవునమ్మా, ఇతనికి క్యాన్సర్. ఆ స్థితిలో ఉన్నవాడు ఇక్కడికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. లేదండి, ఆయన ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఎప్పుడో ఒకసారి ఒక అమ్మాయి తన్ని ప్రేమించలేదని, ఆ అమ్మాయి తన్ని ప్రేమించాలంటే మరో అమ్మాయితో చనువుగా నటిస్తే ఆ ప్రేమించిన అమ్మాయి దగ్గర అవుతుందని నన్ను డాన్స్ చేయడానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చారు, మళ్ళీ ఏదో నాటకం ఆడాలి అన్నారు. ఆ నాటకం వెళ్ళటం లేదండి. కానీ ఈయన అలాంటి వారు అనిపించడం లేదు. నేను మందులు రాసిస్తాను, అవి తెప్పించేవాడు. 2 రోజుల వరకు ఎక్కడికే కదలవద్దు. ఏమండి, వెళ్తున్నారా? ఈ స్థితిలోనా? నా స్థితి నీకేం తెలుసు? ఇక్కడికి వచ్చే వాళ్ళంతా స్థితి తప్పిన వాళ్ళే. నేనొచ్చింది స్థితి తప్పడానికి కాదు, పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి. చూడమ్మాయి, ఆ పిలుపు సరైంది కాదు. జయంతి అని పిలవండి. పిలిచేటంత చనువు పిలవాల్సిన అవసరం నాకు లేదు. కానీ పిలవాలనే ఆశ, పిలిపించుకోవాలనే ఆత్రం నాకున్నాయి. ఎందుకని? ఈ ఇంటికి ఎవరొచ్చినా వెళ్ళలేక తప్పనిసరి వెళ్తారు. కానీ కావాలని తప్పించుకుని వెళ్తున్నది మీరొక్కరే. కారణం? ఇదొక పాముల పుట్ట. అది తెలిసేగా వచ్చారు. అవసరం కోసం తప్పలేదు. అవసరం తీరలేదుగా. నీకెలా తెలుసు? చావు బ్రతుకుల మధ్య ఉన్న మనిషి తన అవసరాల కోసం పరిగెత్తడు. చావు బ్రతుకుల మధ్య నేనున్నాను. క్యాన్సర్. జయంతి, మీ పరిస్థితి మీ చేతుల్లో లేదు. నీకెవరు చెప్పారు? మిమ్మల్ని చూసిన డాక్టర్ చెప్పారు. డాక్టర్ ఎప్పుడు వచ్చాడు? మీరు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత. నువ్వు పిలుచుకొచ్చావా? ఆ రోజు ప్రేమించడం కోసం నాటకం ఆడమన్నారు. ఈరోజు సడన్ గా వచ్చారు. తాగి ఉన్నారు. ఆడమన్నారు, పాడమన్నారు. అర్థం కాలేదు. సరే అన్నాను. అంతరార్థం డాక్టర్ చెప్పాక తెలిసింది. ఏమండి, నేను చెడిపోయిందాన్నే కావచ్చు, కానీ చెడగొట్టిందని మాత్రం కాను. జయంతి, ఏమిటి మీరెందుకు అలా ఉన్నారు? ఆ రోజు ప్రేమ కోసం ఆడి నాటకం ఏమైంది? మిమ్మల్ని ప్రేమించలేదా?
మీ పెళ్లి జరగలేదా? వద్దండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలేదు. డాక్టర్ మిమ్మల్ని కదలనివ్వద్దన్నాడు. కదిలితే చచ్చిపోతానని అన్నారు కదా. ఇక్కడుంటే చావకుండా ఉండిపోతారా? జయంతి, చావనేది పోలీస్ వారెంట్ లాంటిది. మనం ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా వెతుక్కుంటూ వచ్చేస్తుంది. నలుపూరి అయితే మీరు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు, నేను మీ వెంట వస్తాను. పిచ్చిదాన్ని, నేను ఒంటరి వాణ్ణి కాను. నీకు తెలుసో లేదు, ఈ ప్రపంచంలో పుట్టిన ఏ ఒక్కడూ ఒంటరివాడు కాడు. జననంతో పాటే మరణం కూడా పుడుతుంది. ఆ జననానికి మరణం బాడీగార్డ్లా ఉంటుంది. అందుకే ఆ ప్రాణితో పాటు మృత్యువు కూడా ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి పైనుంటుంది, ఒక్కోసారి కిందుంటుంది, ఒక్కోసారి ముందుంటుంది, ఒక్కోసారి వెనకుంటుంది. మనం నిద్రపోయినా అది మాత్రం మన కోసం కాచుకునే ఉంటుంది. దాని సమయం రాగానే మన మీదికి వచ్చి మనల్ని చంపి అది చస్తుంది. ఆ మరణానికి నేను భయపడడం లేదు. నా జీవితంలో ఎందరినో చూశాను. లోపలికి రాగానే తలుపులు వేయమనేవాళ్ళు, దీపాలు తీయమనేవాళ్ళు తప్ప జీవితానికి అర్థం చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏమైనా సరే మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్ళడం అంటూ జరిగితే నేను కాళ్ళ దగ్గర చచ్చిపోతాను. వద్దు జయంతి, వద్దు. నన్ను ఆపడానికి ప్రయత్నించవద్దు. లెట్ మీ లివ్ ఫ్రీలీ, లెట్ మీ డై హ్యాపీలీ, లెట్ మీ డై. జయంతి, ఇన్నాళ్ళు పుట్టలో ఉన్నవన్నీ పావులని, చేయబెడితే అవి కాటు వేస్తాయని అనుకున్నాను. కానీ ఆ పుట్టే దేవాలయం అనుకుంటే అందులో ఉన్నవన్నీ దేవతలే. ఈ దేవతను చూడాలనిపిస్తే మళ్ళీ వస్తాను. ఒరే సన్యాసి, అసలు నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావని తెలిస్తే రోజు వచ్చి నీ హాస్పిటల్లోనే కూర్చునేవాడిని కదరా. ఏడిసేవాలేరా? మూర్తి మూర్తి అంటే నారాయణమూర్తితో నరసింహమూర్తి అనుకున్నాను కానీ సత్యమూర్తితో నాకేం తెలుసు? తెలుసుంటే నా మకాం ఇక్కడ పెట్టేవాడిని. ఇప్పుడైనా ఏం పోయింది అన్నయ్య గారు, ఇక్కడికే వచ్చుండండి. లేదులే మా, ఏదో సరదా కన్నాను. నేను వస్తే మీ ఇల్లే ఒక హాస్పిటల్ గా మారిపోతుంది. కాఫీ తీసుకోరా. వద్దురా, మానేశాను. ఏ? మీ చెల్లాయి పోయినప్పటి నుంచి ఆమెకి ఇష్టమైన పదార్థం కాఫీ, అది మానేశాను. ఓ, యు ఆర్ అన్ యాస్ ఆఫ్ సెంటిమెంట్స్. ఆఫ్ కోర్స్, దట్స్ మై వీక్నెస్. ఎవరు రాతను? ఎవరేమిట్రా, మా సుపుత్రుడు. మీ అబ్బాయ? అవునరా. జ్యేష్ఠుడు, మధ్యముడు, కనిష్ఠుడు అన్ని వాడే. ఒకే ఒక్కడు మహర్జాతకుడు. రా బాబు. రాజు, డాక్టర్ వెంకటేశ్వరరావు. నాకు వెంకి, మీ అమ్మకు వెంకటన్నయ్య, నీకు మాత్రం డాక్టర్ వెంకటేశ్వరరావు. ఆర్ అంకుల్. కూర్చో. అన్నయ్య గారు, వీడికి పెళ్ళనుకున్నాం, అదేదో వాయిదా పడిపోయింది. అప్పటి నుంచి రోజు రోజుకి వీడి ఆరోగ్యం పాడైపోతుంది. తినమంటే తినడు, నిద్రపోడు, ఏదో ఆలోచన. కాస్త చూసి చెప్పండి ఏమిటో. ఎవరికి చూపించలేదా? వాడు చూపించుకుంటేగా. నేను చూశాను. ఎప్పుడు? అదే మొన్న హోటల్ నుంచి వస్తుంటే ఎదురుపడ్డారు. డాక్టర్ అంకుల్ వారని నాకు కానీ, నేను మీ అబ్బాయినని వారికి కానీ తెలియదు. అందుకని పలకరించుకోలేదు. డాక్టర్, ఇప్పుడు మా వాళ్ళు మిమ్మల్ని చూశారుగా, నేను టెస్ట్ చేయించుకునే వరకు వదిలిపెట్టరు. రండి, ఇప్పుడే చూద్దరు కానీ.
రండి. చూస్తారే డాక్టర్ గారు, టెస్ట్ చేయండి. ఎందుకు బాబు? యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆల్ రైట్ చేయడానికి ఏమైనా మందిస్తున్నారా? మంద ఎందుకు? క్యాన్సర్. బాబు డాక్టర్, నా కేసు మీరు పూర్తిగా స్టడీ చేశారని తెలుసు. నేను త్వరలో పోతానని తెలుసు. చక్రవర్తి చెప్పొద్దన్నాక చెప్పకుండా దాచారని తెలుసు. నేను జయంతింట్లో స్పృహ లేకుండా పడుంటే మీరే ట్రీట్ చేశారని తెలుసు. నేనిప్పుడు మిమ్మల్ని పైకి తీసుకురాకపోతే ఈ సంగతి అమ్మా నాన్నలకు చెప్పేవారని తెలుసు. డాక్టర్, బ్రతకడానికి సరిపడ్డ శక్తి నాకు లేకపోయినా చావడానికి సరిపడ్డ ధైర్యం. డాక్టర్, ఏ తల్లి తండ్రి తన కన్నబిడ్డ కళ్ళ ముందే పోతుంటే, తమ కంటే ముందే పోతుంటే చూడలేరు, భరించలేరు. ఇప్పుడు ఈ సంగతి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నాకంటే ముందు వాళ్ళు పోతారు. నో, వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. అందుకే డాక్టర్, ఈ సంగతి వాళ్ళకి తెలియకూడదు. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. ఏమిటి అమ్మా, నువ్వు ఇలా తిండి తిప్పలు మానేసి ఏది వినిపించుకోకుండా ఎవరిని పట్టించుకోకుండా ఇలా పడుంటే ఈ ఇంట్లో మాకేం స్థిమితం ఉంటుందో చెప్పు. పెళ్లి చేసుకుంటా అన్నావు, నీ ఇష్టాన్ని కాదనలేదు. ఇప్పుడు కూడా నీ ఇష్టాన్ని కాదనలేనమ్మా. కానీ వయసులో పెద్దవాడిగా, నీ బాధ్యత మూసే ఒక అన్నగా చూస్తూ చూస్తూ నీ జీవితం నాశనం కావటం నేను ఒప్పుకోను. వాడిని మర్చిపో. మర్చిపోకేం చేస్తుంది లేరా? సమయానికి దేవుళ్ళ పంతులు గారు వచ్చి ముహూర్తం మార్చబట్టి సరిపోయింది, కానీ లేకపోతే దాని బ్రతికేమైపోయేది? నువ్వు అదృష్టవంతురాలు కనుకనే ఈ పెళ్లి తప్పిపోయిందమ్మా. దేవి, నిన్ను మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రాణంగా చూసుకున్నది నువ్వు లేకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకును అన్నది ప్రసాదేనమ్మా. నిమిషాల మీద మనసు మార్చుకోమని చెప్పను గాని మనసు లేని గొప్పవాణ్ణి నమ్మటం కంటే మనసున్న సామాన్యుని నమ్మటం మంచిదమ్మా. బాగా ఆలోచించు. నీకే వదిలిస్తున్నాను. ఎవరండి? నా వివరాలు ఎందుకులే. ఒకరింటికి వచ్చినప్పుడు ఎవరు ఎవరో ఎవరు ఏమిటో తెలిస్తే మాట్లాడుకునే పద్ధతిలో మార్పు ఉంటుంది. నువ్వు నన్ను చూసావు, నేను నిన్ను చూశాను. సారీ. దీపాలు పెట్టినప్పటి నుంచి దీపాలు ఆర్పే వరకు చాలా మందిని చూస్తుంటాను. దీపాలు ఆర్పాక ఆ దీపాలతో పాటు వాళ్ళని మర్చిపోతుంటాను. అలాగే దీపాలు ఆర్పిన దగ్గర నుంచి మళ్ళీ దీపాలు పెట్టేవారు కూడా కొందరు చూస్తుంటాను. కానీ నిద్రల మత్తులో చూస్తుంటాను కదా, అందుకని వాళ్ళని మర్చిపోతుంటాను. ఏమనుకోకండి, తప్పు లేదనుకుంటే, మీకేం అభ్యంతరం లేదనుకుంటే చెప్పండి. చెప్పకపోయినా నష్టం లేదు. ఆయన ఎక్కడ? ఎవరు? రాజు. ఏ రాజు? ఎంతమంది రాజులున్నారు? నా దృష్టిలో మమ్మల్ని పోషించే వాళ్ళంతా రాజులే. ఆ రాజుల గురించి కాదు నేను మాట్లాడేది. ప్రతి రాత్రి ప్రతి పగులు ఈ ఇల్లే స్వర్గంగా, నువ్వే దేవతగా తాగి తందనాడి తిరుగుతున్నాడే ఆ రాజేష్. ఆ రాజుగారు ఎక్కడున్నారో చెప్పు. భక్తులు దేవతల్ని కొలవాలనుకున్నప్పుడే వస్తారు. అదే, ఆ వచ్చేది ఎప్పుడు? పూజకి వేళైనప్పుడు. ఆ వేళ ఎప్పుడు? ఒక్కొక్కరికి ఒక్కో వేళ ఉంటుంది. కొందరికి ఉదయం, కొందరికి మధ్యాహ్నం, కొందరికి సాయంత్రం, కొందరికి రాత్రి. ఈయన్ని రాత్రిపూట రప్పించుకుంటున్నావా? ఇక్కడికి ఎవరిని రప్పించుకునే అలవాట్లేదు. ఇది ఓ సినిమా హాల్ లాంటిది. బొమ్మ నచ్చితే టికెట్లు కొంటారు, లోపలికి వస్తారు. బాగా నచ్చితే మళ్ళీ వస్తారు, నచ్చకపోతే తిరిగి వెళ్ళిపోతారు. అంతేగాని రోడ్డున పోయేవాడిని బలవంతాన తీసుకొచ్చి ఎవరు సినిమా హాల్లో కూర్చోబెట్టరు. అంటే వచ్చే వాళ్ళ ఆనందం కోసం వస్తారు, ఇక్కడ ఉండేవాళ్ళు ఆ టికెట్ డబ్బు కోసం ఉంటారు, అంతేగా?
ఆ టికెట్ రేట్ ఎంత? అది క్లాసుని బట్టి ఉంటుంది. ఆయన ఇక్కడ రాకుండా ఉండటానికి ఆయన క్లాస్ ఎంతో, నువ్వు ఆయన్ని విడిచిపెట్టడానికి నీ క్లాస్ ఎంతో, ఇద్దరి మధ్య ఉన్న హై క్లాస్ టికెట్ ఎంతో చెప్పు. అది ఇచ్చేవాళ్ళు మనసులు పట్టి ఉంటుంది. నీ టికెట్కి ఓ 25,000 ఇస్తే సరిపోతుందా? అంటే ఆయన ఇప్పుడు కొనడానికి వచ్చారా? పరిస్థితులు చేజారాక కృష్ణుని సత్యభామ కూడా కొనక తప్పలేదు. ఆయన ఎప్పుడు ఇంటికి రాకుండా ఉండటానికి ఈ 25,000 తీసుకో. ఒక నిమిషం ఉండండి. చూడండి, ఇవి 50,000. ఇంకెప్పుడు మీరు ఇక్కడ రాకుండా ఉండడానికి 50,000 సరిపోతాయా? ఇంకేమన్నా కావాలా? తీసుకోండి. అంటే మీకు ఆయన కావాలి, నాకు ఆయన కావాలి. ఏ వస్తువైనా ఇద్దరు కావాలనుకున్నప్పుడు, ఇద్దరు కొనాలనుకున్నప్పుడు రేట్ ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకేగా దక్కుతుంది. మీరు 25 అన్నారు, నేను 50 అంటున్నాను. ప్రస్తుతం నాదే ఎక్కువ. చూడండి, మీరు తీసుకొచ్చిన డబ్బు మీ నాన్నగారు, మీ అన్నయ్య గారు, మీ తాతగారు సంపాదించింది. కానీ ఈ డబ్బు నా కష్టార్జితం, నా ఉళ్ళాముకుని దాచిపెట్టుకున్న డబ్బు. తీసుకెళ్ళండి. నువ్వెంత తెగించావంటే ఆయన అండ చూసుకునేగా. చిచ్చి, అటువంటి మనసు లేని మనిషి గురించి ఆలోచించడం, ఇంత దూరం రావటం నాది బుద్ధి తక్కువ. అతను దేంతో ఉంటే నాకేం, దేంతో తిరిగితే నాకేం, దేని ఉద్ధరిస్తే నాకే. అవతల వాళ్ళు కావాలనుకుంటేనే ఇవతల వాళ్ళు కావాలనుకుంటారు, అవతల వాళ్ళు అక్కర్లేదనుకుంటే ఇవతల వాళ్ళు అక్కర్లేదనుకుంటారు. అంతే. ఇదిగో ఒకటి మాత్రం గుర్తించుకో, నా కోసం ఇంత తిరిగి ఇంత చేసి నన్ను నట్టెట్లో ఉంచినట్టు నిన్ను నట్టెట్లో ముంచేస్తాడు. నేను ముంచితే ఏం ముంచకపోతే రోజు నువ్వే ఎంతలో ముంచుతున్నావు. ఊరి మీద తిరిగి అతనికి, గాలిలో తిరిగి నీకు కరెక్ట్ కరెక్ట్ సరైన జోడి. చూడండి, నన్నేమైనా అనండి, ఆయన్ని పల్లెత్తి మాట అంటే ఈ గడప దాటి మీరు బయటికి వెళ్ళారు. అంటే ఏమన్నా అనేది? నా జీవితంలో ఎందరినో చూశాను, కానీ మొట్టమొదటిసారిగా మనిషిని చూశాను. ఆ మనిషిలో దేవుణ్ణి చూశాను. నా దేవుణ్ణి ఎవరేమన్నా నేను సహించలేను. దేవుడు, ఆయన పెద్ద దేవుడు, ఈవిడ పెద్ద దేవత. అసలు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడని నీకు తెలిస్తేగా. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునేవాడు, ఏ చెట్టుని ఏ పువ్వు పూస్తే ఆ పువ్వు కోసం పరిగెట్టేవాడు దేవుడు. అవును, ఆయన ఆ పువ్వు కోసమే పరిగెడుతున్నాడు. ఆ పువ్వు నేలపాలు కాకూడదని ఆరాటపడుతున్నాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, మిమ్మల్ని ఎందుకు కాదంటున్నాడు, మీ నుంచి ఎందుకు దూరం అవుతున్నాడో మీకు తెలీదు. తెలిస్తే మీరు ఇలా ప్రవర్తించరు. అసలు ఎందుకు నా నుంచి దూరం కావాలి చెప్పండి. ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావు? అసలు ఆవిడ ఇక్కడికి ఎందుకు రానిచ్చు? నేనే వచ్చాను. అదే, ఎందుకు వచ్చావని అడుగుతున్నా. ఏం రాకూడదా? కొందరికి మనశ్శాంతి కోసం కొన్ని చోట్లు ఉంటాయి. ఆ చోటుకు వచ్చి మనశ్శాంతిని పాడు చేయకూడదనే ఇంగిత జ్ఞానం మనుషులకు ఉండాలి. మనసిచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. మనం చేసే పనులు అవతల వాళ్ళ మనసు ముక్కలు చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా యువతల వాళ్ళకు ఉండాలి. మనసు అంటే తెలియని వాళ్లకు మనసుల గురించి మాట్లాడే హక్కు ఉండదు. ఆ హక్కున్న వాళ్ళకి బహుశా మనసు గురించి తెలియదు. తెలుసుంటే ఇంత రాక్షసులా ప్రవర్తించరు. ఎవరు రాక్షసుల్లా ప్రవర్తించింది? నువ్వా నేనా? నీ మీద మనసు పడి రాత్రి పగలు నీ ధ్యానంలోనే, నీ ఆరాధనలోనే నీకోసమే తిరిగిన ప్రతిసారి నువ్వేం చేశావు? చీ అన్నావు, చీ కొట్టావు, ఈసరించుకున్నావు, అవమానించావు, అసలు ఇంకా మాట్లాడావు. నువ్వేదో అప్సరసని అనుకున్నావు. నీకంటే అంతగతి ఈ ప్రపంచంలోనే లేదనుకున్నావు. నాకు గతి లేక, గత్యంతరం లేక నీ వెంటబడ్డాననుకున్నావు. అందుకే నిన్ను ఎలాగైనా సాధించాలనుకున్నాను. నీ మనసు ఎలా తిప్పాలో అలా తిప్పాను. నిన్ను పెళ్లి దాకా తీసుకొచ్చాను, శుభరేఖలు కూడా వేయించాను. కావాలనే ఈ పెళ్లి వాయిదా వేయించాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? పగ, వెంజన్స్. నువ్వు చేసిన అవమానాలన్నిటికీ కలిపి ఒకే ఒక ట్రీట్మెంట్, షార్ట్ ట్రీట్మెంట్. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నామని. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగామని. ఈ లోకంలో అందరికీ తెలుసు మన పెళ్లి శుభరేఖల దాకా వచ్చి ఆగిపోయిందని. ఈ లోకంలో నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను ఒక్కడే చేసుకోవాలి.
అది మాత్రం జరగని పని. నేను కాదన్న తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవడు ముందుకున్నాడు? అదే నాకు కావాల్సింది. అందుకే ఈ పని చేసి ఓకే మిస్టర్ రాజేష్, దిస్ ఇస్ ఎ బిగ్ లెసన్. నువ్వు కాకపోతే నన్ను పెళ్లి చేసుకోవటానికి మనిషే లేడు, రాడు. లోకంలో చాలా మంది త్యాగాలు చేస్తారు. త్యాగం చేస్తున్నామని చెప్పుకోవడానికే చేస్తారు. ఆ త్యాగంలో స్వార్థం ఉంది. మనసులో ఆమెను ఎంత కావాలనుకున్నా, ఎంత ఇష్టం ఉన్నా అదంతా లోపల దాచుకుని ఆమె మిమ్మల్ని అసహించుకునేటట్టు చేశారు. దీన్ని ఏమనాలి? త్యాగం అనాలా? లేదండి, ఆ చిన్న పదం సరిపోదు. లేదు జయంతి, నా దేవి కోసం నేను ఎన్ని కలలు కన్నాను. దేవి నన్ను అర్థం చేసుకుందని ఎంత సంబరపడిపోయాను. నా దేవిని ఈరోజు నా నుంచి గెంటేయడానికి ఎన్ని నరాలు తెగిపోయాయో నాకు తెలుసు. నేనన్న మాటలకు ఆమె మనసు ఎన్ని మొక్కలైపోయి ఉంటుందో కూడా నాకు తెలుసు. జయంతి, ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఈ సృష్టి ఉన్నంతకాలం ప్రేమించుకున్న వాళ్ళకెవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నాను. అవును జయంతి, నేనేం చేసినా దేవి సుఖం కోసమే. ఆమె పసుపు కుంకమలు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే ఈ పని చేశాను. ఆమె మనసులో నా ముద్ర చెరిగిపోవాలి. తనకిష్టం లేకపోయినా నేనన్న మాటలకు పంతంతో మరొకటి పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి నేను కళ్ళారా చూడాలి. ఆ తృప్తితో నేను చనిపోవాలి. అదే జయంతి, అదే నా చివరి కోరిక. అది మీ చివరి కోరిక. నాకు ఓ కోరిక ఉంది, మనమిస్తారా? ఏమిటి జయంతి? మా వంశంలో తాళి అనేది ఎవరికీ లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ తాళి కట్టలేరు. ఈ పరిస్థితిలో మీ చేతులతో మీరు ఎవరికి తాళి కట్టరు. ఆ అదృష్టం నాకు ప్రసాదించరు. ఇది దురాశే కావచ్చు, అడగకూడదే కావచ్చు. కానీ నేను ఎలా పుట్టాను, ఎవరికి పుట్టానో నాకు తెలీదు. ఎలా పెరిగానో కూడా తెలీదు. ఎలా బ్రతికానో, ఎలా బ్రతుకుతున్నానో మాత్రం తెలుసు. కానీ ఈ బ్రతుకులో ఇలాగే చచ్చిపోవాలని లేదు. చనిపోయేలోగా ఒక్క క్షణమైనా ఒకరి భార్యని అనిపించుకొని చచ్చిపోవాలనుంది. నా కోరిక కాదనుకోండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. అదే నిజమైంది. మనిషి ఆరాటం, మనసు పోరాటం వేస్ట్. జయంతి, నిజంగా నీ మెడలోనే తాళి కట్టాలని నా నుదుట రాసి ఉంటే అలాగే జరుగుతుంది. అందుకే నా ప్రయాణంలో చివరి మజిలీగా ఇక్కడికి వచ్చాను. ఏమిటమ్మా? నాకు వెంటనే పెళ్లి కాయించి. ఏమిటి, ఏమైంది? నాకు పెళ్ళే కాదట, పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారట.
ఎవరన్నారమ్మా? ఎవరంటే నీకే? మనసు అనేది ప్రేమ అనేది వేస్ట్ అని పొట్టి మాటలని రుజువు చేశాడు మహానుభావుడు. నువ్వు ఎవరిని ఖాయం చేస్తావో, ఎవరితో పెళ్లి చేస్తావో నీ ఇష్టం. త్వరగా కానీ. నోనో వద్దురా, ఆ మీద ఆవేశంలో ఉంది. అది అవకాశంగా తీసుకోవటం తప్పురా. ఆవేశం కాదురా, నిజంగానే ఆమె అతన్ని పెళ్లి చేసుకోదు. ఒరేయ్, ఇంత జరిగాక ఆమె అతని కోసం, అతను ఆమె కోసం తాపత్రయపడిన తర్వాత ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వాళ్ళిద్దరికే పెళ్లి జరగటం న్యాయంరా. ఒరేయ్, న్యాయాన్ని గురించి బాధ్యత గురించి నువ్వు చెబితే తప్ప తెలుసుకోవలసిన స్థితిలో లేనురా. బట్ నేను తీసుకున్న నిర్ణయం న్యాయమైందని నాకు తెలుసు. ఏమిట్రా న్యాయం? స్నేహితుడికి మాట ఇచ్చాను కదా అని నాటకం ఆడి ఇన్ని డొంక తిరుగుళ్ళు తిరిగి నీ మాట చెల్లించుకోవాలా? చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేసి ఆమె చేతే అతన్ని కాదనిపించాలా? ఒరేయ్, నువ్విష్టపడ్డా అమ్మాయి ఇష్టపడ్డా ఈ పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నీ చెల్లెలు సుఖంగా ఉండాలనుకుంటే నోరు మూసుకొని రాజేష్కి ఇచ్చి పెళ్లి చేయి. అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే పెళ్లి చేసిన 3వ రోజే విధవ ఇంట్లో కూర్చుంటుంది. చక్రే, అవును, మొదట దేవిని నీకిచ్చే పెళ్లి చేద్దాం అనుకున్నాను. తర్వాత దేవి ఇష్ట ప్రకారమే చేద్దాం అనుకున్నాను. కానీ అతను క్యాన్సర్ అని తెలిసి 5-6 నెలల్లో పోతాడని తెలిసిన తర్వాత తెలిసి పెళ్లి చేయమంటావా, జరపకుండా ఆపమంటావా? చక్రే, చెల్లాయికి సంగతి ఇప్పుడు తెలిస్తే పెళ్లి చేసుకోదు. అతను పోయిన తర్వాత కూడా చేసుకోదు. అందుకని ఈ సంగతి ఆమెకు తెలియకముందు, అతను పోకముందు ఈ పెళ్లి జరగాలి. నీకిష్టం ఉన్నా లేకపోయినా నా చెల్లాయి బతుకు కోసం, నా కోసం ఈ పెళ్లి నువ్వు చేసుకుని తీరాలి. నువ్వు నాకు ఒక సాయం చేయాలిరా. నేనా? ఏమిట్రా? ఏమిటది? డాక్టర్గా నాకు ఒక సమస్య వచ్చింది. నీ సమస్య నేను తీర్చాలా? ఓయ్ ఫూల్! హాస్యం కాదురా, నువ్వే తీర్చాలి. ఈ మధ్య నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి లంగ్ క్యాన్సర్. నేను టెస్ట్ చేసినప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అయినా 5-6 నెలల్లో పోతావు అని చెప్పాను. వయసు ఎంత ఉంటుంది? ఇంకా పెళ్లి కాలేదు. ఈ విషయం అతనికి తెలుసా? అతనికి తెలుసు, కానీ అతని తల్లిదండ్రులకు మాత్రం తెలియదు. తెలిస్తే వాళ్ళు తనకంటే ముందే పోతారని, వాళ్లకు తెలియనివద్దని మాట తీసుకున్నాడు. అందుకే ఇన్నాళ్ళు వాళ్లకు చెప్పకుండా దాచాను. ఇప్పుడు అతని బ్రతుకు రోజుల్లో పడింది. ఈ స్థితిలోనైనా నేను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకపోతే డాక్టర్గా తప్పు చేసిన వాడిని అవుతాను, చెబితే మాట తప్పిన వాడిని అవుతాను. మరి నన్నేం చేయమంటావురా? ఆ తల్లికి తండ్రికి అతను పోయాకైనా తెలియకపోదుగా. అంత గుండె నిబ్బరం లేని వాళ్ళు అతను పోయిన మరుక్షణంలో కూడా పోవచ్చుగా. ఆ గుండె నిబ్బరం అందరికీ ఉంటుందంటావా? ఉండదు, కానీ తెచ్చిపెట్టుకోవాలి బలవంతంగా. నీకుందా వెంకీ? నీకుంటుందా అని అడుగుతున్నాను రా. ఆ పరిస్థితి నాకెందుకు వస్తుందిరా? వచ్చిందిరా మూర్తి. ఆ పేషెంట్ ఎవరో కాదు, మన రాజేష్. వెంకీ! లక్ష్మి! ఏమిటమ్మా? వెంటనే కారు ఏర్పాటు చేయి. ఎందుకమ్మా? నాకు పెళ్ళే కాదు, ఎవరు చేసుకోరని చెప్పాడుగా పెద్ద మనిషి. నాకు పెళ్ళయింది, ఓ మనసున్న మనిషితో అయిందని చెప్పాలి. వద్దమ్మా, ఇప్పుడు వద్దు. ఏ? ఎందుకొద్దు? నేను ఈ పెళ్లి చేసుకుంది అతనికి బుద్ధి చెప్పడం కోసమే. కాదు దేవి, అతను నిన్ను రెచ్చగొట్టింది మన పెళ్లి జరగడం కోసమే. అవును, నిన్ను సుమంగళిగా చూడాలనే రాజేష్ పనిచేశాడు. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు.
జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు. పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాక ఆగదు. హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసిన మృత్యు రాకాగదు. మృత్యు రాకాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. జీవితమొక పయనమని గమ్యము తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు. జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు. మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని తెలిసిన ఈ మనిషి తపనాగదు. ఈ బ్రతుకు తపనాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. మనసు మనసు కలయికలు ఉదయించకాగదు అనురాగం. అనురాగపు అర్పణలు చలించక మానదు త్యాగం. ప్రేమ చెరిగినా మనసు చెదిరినా ఆగదు త్యాగాభిషేకం. గెలుపు ఓడినా ఓటమి గెలిచినా ఆగదు ప్రేమాభిషేకం. ఆగదు ప్రేమాభిషేకం.
రాజు 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 రాజు